అభినవ్ యూట్యూబ్ ఛానల్. సో ఎక్కడికి వచ్చాము ఈరోజు? టైటానిక్ ఎగ్జిబిషన్. సో చూసారు కదా, మనమైతే ఈరోజు ఎగ్జిబిషన్ హబ్ ఆర్ట్ సెంటర్ అట్లాంటాకి వచ్చేసాము. మనం ఈరోజు చూడబోయేది టైటానిక్ ఇమ్మర్సివ్ వోయేజ్ చూడబోతున్నాం అనమాట. సో ఇక్కడ వ్యాన్ గోఫ్ది కూడా నడుస్తూ ఉంది, కాకపోతే మనము టైటానిక్ మాత్రమే వెళ్తున్నాం. సో ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. యాక్చువల్గా అయితే వీక్ డేస్కి వీకెండ్స్కి సపరేట్ టికెట్స్ ఉన్నాయన్నమాట. వీకెండ్స్లో కొంచెం హై ఉంది ప్రైస్, అండ్ వీక్ డేస్లో కొంచెం తక్కువ ఉంది. అండ్ మేమైతే వీకెండ్లో వచ్చాము. సో టికెట్ తీసుకొని మేమైతే ఎంటర్ అవ్వబోతుంటే ఇక్కడ మనకి సపరేట్గా పిక్చర్స్ తీస్తున్నాడు అనమాట. సో పిక్చర్కి సపరేట్ ప్రైస్ $15 అని చెప్పి. సో విఐపి వాళ్ళకి జనరల్ వాళ్ళకి ఒకటే ఎంట్రెన్స్. సో మేమైతే ఎంట్రెన్స్ అయిపోయేలోపు ఇక్కడ వైట్ స్టార్ లైన్ అని చెప్పి ఒక టికెట్ బోర్డు ఇచ్చాడు. అండ్ చూసారు కదా టైటానిక్. సో మనం ఎంటర్ అవుతుంటే ఇలా టైటానిక్ ఇమ్మర్సివ్ వోయేజ్ అని చెప్పి ఇలా పెట్టున్నారు. అండ్ లోపల మనకి మొత్తం టైటానిక్ అంటే మనకు మెయిన్గా ఒకటి గుర్తొస్తుంది, లైక్ జాక్ అండ్ రోజ్ అండ్ ఇంకా టైటానిక్ ఎలా సముద్రంలో మునిగిపోయిందని చెప్పి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి టైటానిక్లో ఏమైతే యూజ్ చేశారు, అసలు ఏంటి టైటానిక్ స్టోరీ అని చెప్పి మొత్తం ఇక్కడ వీళ్ళు పెట్టున్నారనమాట ఈ ఎగ్జిబిషన్లో. సో అక్కడ రాసిన ఫస్ట్ లెటర్ కానీ, ఎప్పుడు టైటానిక్ స్టార్ట్ అయింది, టైటానిక్ టికెట్ ఎలా చేశారు, అందులో ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు ఫస్ట్ టైటానిక్, సో టైటానిక్లో ఫస్ట్ పాల్గొన్న వాళ్ళు ఎవరు, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎంతమంది కన్స్ట్రక్ట్ చేశారు టైటానిక్ బోట్ని, అండ్ నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ఏమంటారు ఆర్కిటెక్చర్ ఎవరు, అవన్నీ ఇక్కడ ఈ వోయేజ్లో పెట్టున్నాయన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇదైతే వైట్ స్టార్ లైన్ టీషర్ట్ అనమాట. ఇవన్నీ మూవీలో వాడినాయి, టైటానిక్ మూవీలో. ఇది హార్ట్ ఆఫ్ ద ఓషన్ అని ఇది హీరోయిన్ కోసం స్పెషల్గా చేపించింది అనమాట. ఇవన్నీ మనకు టైటానిక్ మూవీలో వాడినాయి అనమాట. చూసారు కదా టైటానిక్. సో ఇక్కడ థీమ్ సెటప్ కానీ, సో టైటానిక్ బోట్లో మనం ట్రావెల్ చేస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో అని చెప్పి మొత్తం ఇక్కడ సెటప్ చేసి ఉన్నారు. సో ఇవన్నీ హీరోయిన్ రోజ్ తెలుసు కదా, రోజ్ వాడిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. సో టైటానిక్ అనేది ఎలా ట్రావెల్ చేసింది, సో ఇదన్నీ టైటానిక్ యాన్సిస్టర్స్ లాగా అనమాట. సో టైటానిక్ ముందు చేసిన బోట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ ఒలింపిక్ అండ్ టైటానిక్ అనేటివి రెండు సిమిలర్గా ట్విన్స్ అనమాట, సేమ్ ఉంటాయి బోట్స్. కాకపోతే అందులో కొంచెం డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లేలో పెట్టున్నారనమాట. సో ఒలింపిక్ అండ్ టైటానిక్ రెండు సేమ్ బోట్స్, బట్ దే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ అలాగా. సో ఈ టైటానిక్ అండ్ ఒలింపిక్ బోట్స్ గురించి మనం ఇంకా ఫర్దర్గా మాట్లాడుకుందాము. సో ఈ టైటానిక్ చేసిన ఫర్నిచర్ కానీ, లోపల యాంటీరియర్ డిజైన్ కానీ సేమ్ మొత్తం ఒలింపిక్లో కూడా చేశారు. సో అలాగా ఒలింపిక్ అండ్ టైటానిక్ రెండు సిమిలర్ బోట్స్. సో ఈ టైటానిక్ అనేది అయిపోయిన తర్వాత ఈ ఒలింపిక్ని చూసి ఈ బ్రిటానిక్ అనే బోట్ని కూడా తయారు చేశారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సో ఎవరైతే బిల్డ్ చేసిన అందరూ గురించి, సో ఏం మెటీరియల్స్ వాడారు, ఏవేవైతే టైటానిక్లో వాడినాయి అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటోగ్రాఫ్, ఈయన పేరు థామస్ ఆండ్రూస్. ఈయననే ఆర్కిటెక్చర్ అనమాట టైటానిక్ బోట్కి. సో ఆయన వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్ అది. సో ఇది చూసారు కదా, ఇది టైటానిక్ బోట్లో ఎలివేటర్ అన్నమాట. సో ఇది ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. సో ఇక్కడ చూసారు కదా, ఇది జస్ట్ టైటానిక్ మోడల్ అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, వీళ్ళందరూ టైటానిక్ని డిజైన్ చేసిన వాళ్ళు. సో
ఇది చూసారు కదా, ఇదైతే టైటానిక్ కన్స్ట్రక్షన్ వ్యూ అనమాట. ఇది ఫార్వర్డ్ వ్యూ అండ్ ఓవర్ హెడ్ వ్యూ, బ్యాక్ వ్యూ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసిన మ్యాప్ అన్నమాట, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని. సో ఈ పేపర్ వచ్చేసి కన్స్ట్రక్ట్ చేయడానికి సేల్ డాక్యుమెంట్స్ అనమాట. అది చూసారు కదా, ఇదైతే వర్కర్స్ది యూనిఫామ్ అనమాట. సో ఇవి వచ్చేసి టర్బైన్స్. సో టర్బైన్స్ కోల్డ్ కరెంట్స్ తోటి ఎలా వర్క్ అవుద్దని చెప్పి. సో ఇంకా టైటానిక్ది లాంచ్ టికెట్ అనమాట. లాంచ్ టికెట్ పేరు వైట్ స్టార్ లైన్. సో ఇవి లాంచ్ ఎలా టికెట్స్ కొనుక్కున్న తర్వాత మనం లాంచ్ చేయడానికి టికెట్స్ అనేవి వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు టైటానిక్ వాళ్ళు. సో ఈ అనేటి మనకి హోల్ వ్యూ అనమాట ఇది. సో ఇక్కడ చూసారు కదా వ్రెక్ అని, ఇది అనేది సముద్రంలో మునిగిపోయిన తర్వాత టైటానిక్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే డిజైన్ ఆఫ్ టైటానిక్ అండ్ మోస్ట్ షిప్ యార్డ్ ఎందుకు అని చెప్పి మ్యాటర్ రాశారు. సో ఎవరైతే టైటానిక్ బిల్డ్ చేశారో మొత్తానికి 3000 కంటే ఎక్కువ మంది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చనిపోయారన్నమాట కదా. ఇది వేరే థీము, ఇది వేరే రూమ్ అనమాట టైటానిక్లో. సో ఇదేంటంటే మనకు టైటానిక్ ఎలా మునిగిపోయింది అని చెప్పేసి ఒక థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది పెట్టారు. సో డిపార్చర్ డే రోజు ఏం జరిగింది, డిపార్చర్ డే అప్పుడు ఎలా ఉంది ఫొటోస్ అని చెప్పి ఇలా అన్ని సినిమాటిక్ వ్యూలో చూపించారు. సో ఇది టైటానిక్లో వాడిన కెమెరా. ఇక్కడ చూసారు కదా ఈ పిక్చర్, ఇదైతే టైటానిక్లో ఎవరైతే ట్రావెల్ చేశారో అని చెప్పి ఇది క్యాబిన్ ప్లాన్. అండ్ ఇది వచ్చేసి 3rd క్లాస్ వాళ్ళకి టికెట్ బుక్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయన పేరు ఏజే స్మిత్, ఈయననే కెప్టెన్ ఆఫ్ టైటానిక్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వైట్ స్టార్ లైన్ బ్యాగేజ్ లేబుల్స్ అన్నమాట. ఇది వచ్చేసి ప్యాసింజర్ ఎక్స్చేంజ్ సర్టిఫికెట్. అండ్ ఇక్కడ వచ్చేసి మన బ్యాగేజ్కి ఏమేమి స్ట్రీమర్స్ ఏమేమి లైన్స్ కావాలో ఈ బ్యాగేజ్ ఫార్వర్డ్ ఎన్విలాప్స్. సో ఇవన్నీ ఏంటంటే మనకు టైటానిక్లో వాళ్ళు తీసుకెళ్ళిన లగేజ్ అన్నమాట ఇది. మనము ఇంకా టైటానిక్ బోట్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇది నెక్స్ట్ థీమ్ అన్నమాట. సో ఇది ఫస్ట్ క్లాస్ వాళ్ళ థీమ్. సో టైటానిక్ బోట్లో ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయో ఈ థీమ్లో మొత్తం మనం చూడబోతున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి టైటానిక్ది టికెట్ కౌంటర్ అన్నమాట. ఇది ప్యాసింజర్స్ కౌంటర్ అన్నమాట. సో ఈ థీమ్లో మనము అన్ని ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఏమేమి వాడారో అండ్ లైక్ అవన్నీ చూడబోతున్నాం. కదా ఇది ఫస్ట్ క్లాస్, టైటానిక్లో ఫస్ట్ క్లాస్. సో చూసారు కదా, ఇది టైటానిక్లో వాళ్ళు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి వాడిన థింగ్స్ అన్నమాట. సో కప్స్ లాంటివి, టైటానిక్ ఫ్రేమ్ అన్నమాట. ఇది రెస్టారెంట్ ఫ్రేమ్, ఇది కప్స్, టీ కప్స్ అండ్ కెఫే, ఇవన్నీ ఇంత రాయల్ లుక్లో ఉన్నాయంట ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. ఆ థీమ్ సెటప్ అదనమాట. ఇవన్నీ మనం ఫస్ట్ క్లాస్లో వాడిన ఫోర్క్ కానీ, డిన్నర్ టేబుల్ సెట్స్ కానీ, నాప్కిన్స్ కానీ ఇవన్నీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి వాడినాయి అన్నమాట. టైటానిక్లో వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అన్నమాట.
టైటానిక్లో యూజ్ చేసిన ప్లేట్స్ అండ్ డిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ క్లాస్ది చూసారు కదా, మొత్తం సిల్వర్ టైప్ ప్లేట్స్ అవన్నీ. సో ఇది వచ్చేసి థర్డ్ క్లాస్వి, ఎలా ఉన్నాయో చూడండి. సో ఇది చూసారు కదా, ఇదైతే థర్డ్ క్లాస్ వాళ్ళది అకామిడేషన్ అన్నమాట టైటానిక్ బోట్లో. సో మీరు థర్డ్ క్లాస్ వాళ్ళది అకామిడేషన్ చూసారు కదా. సో ఇప్పుడు చూసేది మనం ఫస్ట్ క్లాస్ అకామిడేషన్ అనమాట. సో ఫస్ట్ క్లాస్ వాళ్ళది సపరేట్ అకామిడేషన్, ఒక బెడ్ అండ్ లైక్ మేకప్ చేసుకోవడానికి ఒక మిర్రర్, మళ్ళీ స్టోర్ రూమ్ లాగా పక్కకి. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ క్లాస్ వాళ్ళది అన్నమాట. సెకండ్ క్లాస్ వాళ్ళ అకామిడేషన్ అండ్ థర్డ్ క్లాస్ వాళ్ళ బెడ్షీట్స్ ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి సింక్ అన్నమాట. ఆ కాలంలో ఎలా ఉండేదన్నమాట, ఇక్కడ ఈ సింక్లో మనం హ్యాండ్ వాష్ చేస్తే ఇక్కడ ఉన్నది కదా కింద బాక్స్, ఈ బాక్స్లో వాటర్ స్టోర్ అయ్యేదన్నమాట. ఈ స్టోర్ అయిన వాటర్ని తీసుకెళ్ళి వర్కర్ మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టాలంట. బాగుందో స్టేర్ కేసు. యాక్చువల్గా ఈ స్టేర్ కేసు టైటానిక్లోది కాదన్నమాట. టైటానిక్లోది పిక్చర్ తీసుకోలేదు. సో ఈ టైటానిక్ షిప్ లాగా సేమ్ ఒలింపిక్ షిప్ ఉంది. ఆ ఒలింపిక్ షిప్ టైటానిక్ షిప్ సేమ్ ఉంటాయి, అవి సిస్టర్ షిప్స్ అంటారు. సో ఆ షిప్ లోపడున్న ఈ స్టేర్ కేస్ ఫోటోని మనకి ఇక్కడ రిసెంబుల్ చేసి టైటానిక్లో కూడా సేమ్ ఇలానే ఉందని చూపించారనమాట. వచ్చేసి సెకండ్ క్లాస్ వాళ్ళది ఏమంటారు, ఇది స్టేర్ కేస్ డోరు. సో ఇది ఇంత సింపుల్ ఉంది.
ఇప్పుడు మనము నెక్స్ట్ థీమ్లోకి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి క్యాప్టెన్ రూమ్ అనమాట. సో మనము షిప్ నడిపే ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో క్యాప్టెన్ నడిపిన మొత్తము బోట్ ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. సో ఇక్కడ గ్లాస్ మీద మనకు స్టోరీ కూడా చెప్తున్నారనమాట. సో యాక్చువల్గా ఏమైంది అసలు టైటానిక్ సింక్ అవ్వడానికి కారణం ఏంటని మొత్తం ఇక్కడ షోకేస్ చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా క్యాప్టెన్ వాళ్ళు వాడిన బైనాకులర్స్, సో క్యాప్టెన్ వాళ్ళు యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ నేను చెప్పాను కదా ఇందాకే. సో ఇవన్నీ ఇది లార్జ్ కాఫీ పాట్ అన్నమాట. ఇది క్యాప్టెన్ వాళ్ళదే. సో వాళ్ళు యూజ్ చేసిన బోట్లో యూజ్ చేసినవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే చేసి ఉన్నారన్నమాట. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇది ఆఫీసర్స్ది కోట్ అన్నమాట. సో మన క్యాప్టెన్స్ డ్రైవ్ చేసినప్పుడు యూనిఫామ్ ఉంటుంది కదా, సో వాళ్ళ యూనిఫామ్ ఇది. ఇది వచ్చేసి నెక్స్ట్ థీమ్ అన్నమాట. సో మనకి టైటానిక్ అనేది కొన్ని సెకండ్స్లో కొలీజన్ అయ్యేది చూపించారనమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ థీమ్ అనమాట. ఇది పవర్ హౌస్ థీమ్ అనమాట. సో ఇందులో ఎక్కడ అంటే మనకి ఎప్పుడు ఇంపాక్ట్ అయింది, ఎక్కడ ఏ ప్లేస్లో ఇంపాక్ట్ అయిందని ఇక్కడ లొకేషన్స్తో సహా పెట్టారనమాట. సో ఇది వచ్చేసి బాయిలర్ రూమ్. ఇది కోల్ అనమాట. టైటానిక్లో మనము కోల్ ఫైర్ జనరేట్ చేయడానికి కోల్ వేస్తూ ఉన్నారనమాట. సో ఇది ఇంపాక్ట్ అయిన తర్వాత వాళ్ళు కోల్ ఎక్కువ వేయడానికి, ఫైర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి చూసారు, బట్ అది కాలేకపోయిందనమాట. సో అవ్వలేకపోయేసరికి అది బ్లాస్ట్ అయ్యి బయట ఉన్న వాటర్ అన్నీ లోపలికి వచ్చేసాయి. సో అప్పుడు లైఫ్ జాకెట్స్ అవి అన్నీ యూజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇది డ్యామేజ్ అయింది. సో ఇది వచ్చేసి క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో అక్కడ పనిచేసే మేడ్స్ వాళ్ళందరికీ ఇవి కాస్ట్యూమ్స్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి లైఫ్ జాకెట్. సో ఇది టైటానిక్ మూవీలో హీరోయిన్ వాడిన లైఫ్ జాకెట్ అనమాట ఇది. సో అందుకే ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. సో క్యాటీ విన్స్లెట్ తను వేసుకున్న జాకెట్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి రేడియో రూమ్ అంటారు కదా, మనకి వచ్చే రేడియో అన్నీ ఇన్ స్పెసిఫిక్ రూమ్ అనమాట. సో మనకి రేడియో రూమ్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేసి పెట్టున్నారు ఇక్కడ. ఇది చూసారు కదా, ఇది మనం మూవీలో ఆల్రెడీ చూసే ఉంటాము. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ రావడము అండ్ సిగ్నల్స్ డిస్ట్రెస్ అవ్వడము. సో లైఫ్స్ సేవ్ చేద్దామని ఫస్ట్ ఉమెన్ని, చిల్డ్రన్ని ఫస్ట్ లైఫ్ జాకెట్స్ ఇచ్చి పంపించేయడము. సో అక్కడ ఆ టైటానిక్లో బ్లాస్ట్ అయిన ఈ క్లాక్ ఇవన్నీ మనకి చూపిస్తారన్నమాట. అక్కడ ఫేమస్ సింగర్స్ కూడా ఉన్నారు. సో ఆ 7 సింగర్స్ వాళ్ళందరూ చనిపోయారు. సో ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని సెకండ్స్లో కొల్యూజన్ ఎలా అయ్యింది ఏంటి అని చెప్పాను కదా నేను ఇందాక. సో ఇదన్నమాట యాక్చువల్ వీడియో. సో కొల్యూజన్ అయ్యే ముందు వీడియో అన్నమాట ఇది. సో ఇది ఒక థియరిటికల్ ఎక్స్పీరియన్స్ లాగా మనకి చూపించున్నారనమాట ఇది. సో మీరు కూడా నాతో పాటు చూసేయండి. సో చూసారు కదా ఇక్కడ కొల్యూజన్ అయిపోయింది అండ్ మనం చూసేద్దాం రండి. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ టైటానిక్ ఏదైతే ఓషన్లో ట్రావెల్ చేస్తున్న టైంకి అక్కడ అన్ని ఐస్బర్గ్స్ ఉన్నాయన్నమాట. గ్రీన్లాండ్ నుంచి వచ్చిన ఐస్బర్గ్స్ అన్నీ అక్కడ ఒక ప్లేస్లో స్టోర్ అయింది. అయితే ఆ ఐస్బర్గ్ చిన్నదే కదా అని చెప్పి దాని పక్క నుంచి వెళ్దాం అనుకుంటే యాక్చువల్గా ఐస్బర్గ్ కింద వాటర్ లోపల కూడా చాలా పెద్ద ఐస్బర్గ్ ఉందన్నమాట. ఈ క్యాప్టెన్ చూసుకోకుండా ఆ ఐస్బర్గ్కి డాష్ ఇస్తే ఇంకా అక్కడ బోట్ ఆ ప్లేస్లో మొత్తము పగిలిపోయి మొత్తం వాటర్ అన్నీ లోపలికి వచ్చేసాయి. సో అలా కొద్ది క్షణాల్లో వాళ్ళు బయట రెస్క్యూ చేద్దాం అనుకునే లోపే బోట్ ఏదైతే
బోటు సింక్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్. సో వాళ్ళు అప్పటికే రెస్క్యూ చేయడానికి వేరే పక్కకున్న బోటు కార్ప్టియా అనే బోట్కి సిగ్నల్స్ పంపిస్తే కూడా వీళ్ళ సిగ్నల్స్ వెళ్ళకపోవడంతో వాళ్ళు వచ్చి రెస్క్యూ చేసే వరకే బోటు మొత్తము వాటర్లో సింక్ అయిపోయిందనమాట. సో అలా టైటానిక్ అనేది మనకి వాటర్లో సింక్ అవ్వడం ఇది టైటానిక్ స్టోరీ అనమాట, యాక్చువల్ స్టోరీ. సో ఇక్కడ గ్లాస్ డోర్ చూసారు, గమనించారు కదా. సో గ్లాస్ డోర్ మీద ఎవరైతే చనిపోయి ఉన్నారో టైటానిక్ రిమెంబరింగ్ అని చెప్పి ఒక పెట్టి అక్కడ ఎవరైతే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళ నేమ్స్ అన్నీ ఆ గ్లాస్ డోర్ మీద డిస్ప్లే చేసి ఉన్నారనమాట. సో ఇవన్నీ టైటానిక్లో ఉన్నవే అనమాట, ఒరిజినల్గా టైటానిక్లో ఉన్నాయి. టైటానిక్లో కొంతమంది రెస్క్యూ అయి బయటపడ్డ వాళ్ళు ఇప్పుడు కొంతమంది క్రికెటర్ లాగా కొంతమంది అలా ఉన్నారనమాట. సో టైటానిక్ని ఎప్పుడు రిమెంబర్ చేస్తూ ఉండేటట్టు ఇలాంటివన్నీ చేసి పెట్టారనమాట వీళ్ళు. అలా టైటానిక్ని రిమెంబర్ చేస్తూ మొత్తానికి అలా ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇక్కడ చూసారు కదా, ఇది టైటానిక్ కంప్లీట్గా ఓషన్లో మునిగిపోయిన తర్వాత ఒరిజినల్ ఫోటో అనమాట. సో ఇది ఆర్ఎంఎస్ టైటానిక్ అని ఒక మోడల్గా చేసి పెట్టారు. సో అలా మొత్తం టైటానిక్ని ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. లాస్ట్లో విఆర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. విఆర్ ఎక్స్పీరియన్స్ చేసేసి బయటకు వచ్చేస్తే ఇక్కడ షాప్ లాగా, టైటానిక్ ఒక షాప్ లాగా టీషర్ట్స్, డిషెస్, ప్లేట్స్, కప్స్, మ్యాగ్నెట్స్ అవన్నీ ఇక్కడ షాప్ లాగా సెట్ చేసి పెట్టున్నారనమాట. సో మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవ్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు ఇలాంటి వీడియోస్, మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ కావాలంటే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని పెట్టండి. సో అలా అయితే మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. సో అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటిల్ దెన్ బాయ్.